అందరికీ నమస్కారం. ఇవాళ మనతో బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞం జరగబోతుంది. ఆ కార్యక్రమం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఒకసారి మన కార్యక్రమం విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకి శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అష్టాదశ మహాశక్తి పీఠాల్లో మహాగణపతి పూర్వక రుద్ర సహిత చండీ హోమం ఈ కార్యక్రమం మనకు జరగబోతుంది. అసలు యాత్ర గురించి కాస్త వివరించండి. అలాగే యాత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది? ఒకసారి నేను ఇక్కడ పాంప్లెట్ చూస్తే కనుక మొత్తం ఇక్కడ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 18 శక్తిపీఠాలు మీరు ఇక్కడ దర్శనానికి పార్టిసిపేట్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ చూడబోతున్నారు. అలాగే ఇక్కడ మనకి ఇంచుమించు 9500 కిలోమీటర్లు మొత్తం ఈ జర్నీ చేయబోతున్నారు. అలాగే మనకు చూసుకున్నట్లయితే అసలు ఓవరాల్గా ఈ యాత్ర గురించి ఒకవేళ ఎవరన్నా పాల్గొనాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఒకసారి మీ అనుభవాలు ఒకసారి మొత్తం మాతో పంచుకోండి గురుగారు. శ్రీమాత్రే నమః. అరుణకిరణజాలై రంజితాచాపహాసాం ఇతర జపపటీకా పుస్తకా భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. లోక కళ్యాణార్థము శ్రీ శుభంకరి సేవా సమితి అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠములో కూడా కలో చండీ వినాయకం అన్న విధంగా గణపతికి ఆరాధన, రుద్రాభిషేకం, చండీ హోమాన్ని చెయ్యాలి అని అనుకున్నాం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది అమ్మవారి దయ ఉంటేనే జరుగుతుంది అని పరిపూర్ణముగా నమ్ముతున్నా. ఇందులో సేవా సమితి కానీ నేను కానీ ఒక సభ్యులమే తప్ప దీంట్లో మాది అనేది ఏమీ లేదు. అమ్మవారు పిలుస్తున్నారు, ఆవిడికి అక్కడ ఒక హోమం చేయాలి, ఆవిడికి అక్కడ మన వంతుగా అభిషేకం చేయాలి, గణపతికి ఆరాధన చేయాలి అనేటువంటి సంకల్పమే తప్ప మరొక వాంఛైతే గనక యథార్థముగా ఎటువంటి అవకాశము లేదు. పూజ్య గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్యాశీసులతో ఈ యజ్ఞాన్ని సంకల్పించాం. ఈ యజ్ఞము జ్యేష్ఠ మాసము ప్రారంభం నుంచి జరుగుతుంది. అంటే జూన్ 7వ తారీఖు మనకి 2024 క్రోధీనామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠ బహుళ దశమి వరకు, అంటే జూలై 1వ తారీఖు వరకు ఇంచుమించుగా 27 రోజుల పాటు ఈ యొక్క యాత్రని మేము చేస్తున్నాం. యాత్ర చేయటము అంటే ఏమిటి? ఆ క్షేత్రానికి వెళ్ళటం, అక్కడ దర్శించటం, అక్కడ అమ్మవారిని పూజించటం, అమ్మవారిని అర్థించి మన యొక్క భక్తిని ప్రదర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అక్కడి నుంచి ఇంకో క్షేత్రాన్ని. సహజంగా యాత్ర అంటే ఇదంతా కూడా చంద్రశేఖర పరమహంస, కంచి పరమాచార్యుల వారు కాలినడకలో వెళ్ళారు. ఆయనంత గొప్పవాళ్ళం కాదు, అంత శక్తివంతులం కాదు, అంత అనుష్ఠానపరులం కాదు. ఆయన పేరు స్మరిస్తేనే చాలు. అలాగే ఆదిశంకరాచార్యుల వారు ఆయన ఇట్టే అనుకుని ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉండి ఆయన ప్రతి క్షేత్రాన్ని వృద్ధి చేశారు. ఆయనంత గొప్పవాళ్ళం కాదు. ఎంతోమంది సాధకులు అక్కడే జీవనాన్ని గడుపుతున్నారు. వాళ్ళంత గొప్పవాళ్ళం అస్సలే కాదు. మనం ఏదో ఒకటి చేయాలి. ఉపాసన పరంగా మంత్ర సాధనలో ఒక భాగం యాత్రలను చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఆ యాత్రల్లో మనము ఆ క్షేత్రంలో నిద్రించటము, అక్కడ మనం భజించటము, అక్కడ మనము యాచించి భోజనము చేయటము, అక్కడ ఆ నదిలో స్నానము చేయటము ఈ శరీరానికి అవసరం, నాకు కాదు. నేను అనేటువంటి వాడిని ఇక్కడ ఏం లేదు, శరీరానికి అవసరం. ఇది లోకానికి ఉపయోగం. దేనికండి? మీరొక్కరే వెళితే ఎంత ప్రచారం దేనికి? హాయిగా మీ టికెట్ మీరు వేసుకుని వెళ్ళొచ్చు కదా. మనము ఒక ధర్మ మార్గంలో ఉన్నాం. మనము ఒక సేవా సమితి వ్యవస్థాపకులుగా, ఉపాసకులుగా ఒక గురుస్థానంలో ఉన్నప్పుడు నా నుంచి ఎంత కుదిరితే అంత ఇంకొకరికి మంచి చేయాలి.
ఇది ఒక అవకాశం కదా. నేను అక్కడికి వెళ్ళి స్వార్థంగా నా భార్య, నా పిల్లలు, నా గోత్రము, నా నక్షత్రము అనటం కంటే నలుగురి పేరుతో నువ్వు కట్టచ్చు, వాళ్ళు కట్టచ్చు, ఎవరైనా దానికి నమోదు చేసుకోవచ్చు. వాళ్ళ పేరుతో వాళ్ళందరూ ఇచ్చినటువంటి యాచన డబ్బుతో యాత్ర జరుగుతుంది. ఎవరైనా అంతే, అది ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, ఏ స్వామీజీ చేసినా, ఏ సాధకుడు చేసినా ఎవరైనా వారికి సహకరిస్తే చేస్తారు. శుభంకరి సేవా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ప్రతి శక్తిపీఠంలో కూడా ఒక హోమము, ఒక ఆరాధన, ఒక అభిషేకం, ఇదే కదా కావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏమంటాం, కుదిరితే అర్చకుడిని అభిషేకం చేయంటాం, లేకపోతే హోమం చేయంటాం, లేకపోతే పూజ చేయంటాం. ఈ మూడే కదా కోరతాం. ఇది ఎందుకు? నువ్వు కడితే నీ పేరు మీద, నేను కడితే నా పేరు మీద, వీళ్ళందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్గా, జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్గా యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ అనేవాడిని నేను వెళ్తున్నా. ఇందులో నాకు నిస్సందేహంగా చెప్తున్నా, నా స్వార్థం ఏదీ లేదు. అందరూ బాగుండాలి. ఎందుకంటే ఇంత పెద్ద యాత్ర చేస్తూ నేను అబద్ధం చెప్పకూడదు. అది అబద్ధం చెప్తే నాకు కూడా ప్రమాదమే. అమ్మవారు ఎలా అయితే కనుక మిమ్మల్ని లాభానికి చేరుస్తుందో నన్ను కష్టాలకు చేరుస్తుంది. అందరూ బాగుండాలి. ఈ విశ్వమంతా ఆవిడిది. ఈ అవకాశం నాకు ఈ బుద్ధిని నాకు గురుదేవులు కల్పించారు. నాకు ఈ ఆలోచన వచ్చింది, చెయ్యాలి. అందరూ కడితే వారి పేరు మీద అక్కడికి వెళతాం, అభిషేకం చేస్తాం, హోమం చేస్తాం, గణపతికి ఆరాధన చేస్తాం. అమ్మ బలానా కుటుంబ వాళ్ళని రక్షించు కోరతాం. నీ లెటర్ అక్కడ చేరుస్తాం. అమ్మవారు చేస్తుందా చేయదా అనేది అమ్మవారి దయ. ఈ యాత్ర అందుకని లోక కళ్యాణార్థం అన్నాం. దీంట్లో ఎవరైనా కట్టుకోవచ్చు. ఆ అవకాశాలు అందరికీ ఉంటాయి, అందరూ కట్టుకోవచ్చు. ఇది ఎక్కువ తక్కువ అనేది విమర్శించుకునే వాళ్ళ విషయం. కానీ ఒక మనిషి ప్రస్తుత కాలమాన రీత్యా హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటేనే 1000 రూపాయలు అవుతుంది. సేఫ్టీగా వెళ్ళి ఎక్కడ ఏం తినకుండా జాగ్రత్తగా 500లో కూడా వెళ్ళొచ్చు, నిజమే. కానీ ఈ యొక్క శరీరాలకి, ఈ యొక్క ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో లోక కళ్యాణార్థము చేస్తూ కూడా కష్టపడుతూ వెళితే నేనేమనుకోను, కానీ నా కుటుంబము, నన్ను చూసిన వాడు అనుకుంటారు, ఎందుకు ఈయనకింత సరదా, ఎవరి కోసమో ఈయన ఎందుకు ఇంత తాపత్రయపడాలి. కాబట్టి ఉన్న వాటిల్లో కొంచెం కంఫర్ట్ వెతుక్కుని ఒక కారులో వెళ్తున్నాం, అంతే తప్ప పెద్ద విమానం వేసుకుని వెళ్ళట్లా. బై రోడ్డున 9500 కిలోమీటర్లు టోటల్ ప్రయాణం. కొన్ని క్షేత్రాల్లో రాత్రి ఉంటాం, కొన్ని క్షేత్రాల్లో ఉదయం ఉంటాం, కొన్ని చోట్లకి 40 గంటలు 28 గంటలు ప్రయాణం ఉన్నది. మరి వెళ్ళాలి అంటే ఒక్కడనే డ్రైవ్ చేసుకుని పిచ్చి వాళ్ళ వెళ్ళలేను. ఏదైనా అయినా చెప్పడానికి ఎవరైనా ఉండాలి. కాబట్టి నాతో పాటుగా 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 4 బ్రాహ్మణం వెళుతున్నాం. ఆ 4 బ్రాహ్మలకి నెలరీత్యా వాళ్ళు తిరిగిన వాళ్ళ యొక్క ఏదో వాళ్ళకి ఎంతో కొంత సంభావన ఇవ్వాలి. పెట్రోళ్ళు, టోళ్ళు, ఎంత మనము రైస్ కుక్కర్ తీసుకెళ్ళి అన్నం పచ్చడి తిన్నా, ఆమిత్యం మజ్జిగైనా కొనాలి, పాలైనా కొనాలి, నీళ్ళైనా కొనాలి, నదిలో నీళ్లు తాగిన మన సౌకర్యాన్ని చూసుకుంటూ అర్థిస్తాం అమ్మవారిని. ఇప్పుడు నాకే అనిపిస్తుంది, ఎవరో కట్టేశారు వారి కోసం వెళతాను అంటే వాళ్ళు బాగానే ఉంటే నన్ను చూస్తారు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది, కానీ నాకు కూడా ఆ నమ్మకం ఉండాలిగా. సో ఇన్ని విధాల ఆలోచించి బై రోడ్డు మార్గాన అందరూ దీంట్లో పాల్గొనే విధంగా, చాలా తక్కువ రుసుమే ఉంటుంది, అందరూ పాల్గొవచ్చు. కాకపోతే ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అవకాశం వస్తుందేమో, మళ్ళీ ఈయనలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వస్తారేమో అని. అప్పటికి నువ్వు ఉండాలి, ఇలాంటి కార్యక్రమం జరగాలి. మేమైతే ప్రతిదీ ఫేస్బుక్లోనో ఈ భక్తి సమాచారంలోనో లైవ్ ఇస్తాము, లింక్ పెడతాము, చూసుకోవచ్చు. మోసం అనేది ఉండదు. దేవుడి విషయంలో మోసమే ఉంది. ఇంతకాలం బతికాం, 42 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నేను ఈ వ్యవస్థ పెట్టుకుని మోసం చేసేదేమో, ఏమీ ఉండదు. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి. అమ్మ దయ అందరి మీద ఉండాలి. నేను అమ్మని అదే కోరుతా, దేవి నీ దయ అందరి మీద. అందరినీ చూస్తే నన్ను చూడదా, నన్ను తప్ప అందరినీ చూడు అనట్లా, అందరినీ చూడు తల్లి అంటున్నా. అందరిలో నేను ఉంటా. సో అందుకని నా భావన అది.
అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొంటారనే నేను ఆశిస్తున్నాను. శుభంకరి సేవా సమితి వారు గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలకి ఇప్పుడు మీరు చేస్తున్న యాత్రకి డిఫరెన్స్ ఏంటి? అలాగే ప్రత్యేకంగా ఈ యాత్ర ఎందుకని ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది? యథార్థంగా మీరు అడిగినది మంచి ప్రశ్నే. శుభంకరి సేవా సమితి 2016 నుంచి అనేక క్రతువులను చేస్తూ వచ్చి ప్రతి సంవత్సరం రుద్రయాగాలు, నిత్యము అన్నదానము, గోసేవ, అలాగే పేదవాళ్ళకి సహకారం చేయటము, ఇవి నా వంతుగా నేను నాకు తెలిసినటువంటి మిత్రులని, బంధువులని, ఎవరైతే నా యొక్క యజమానులు ఉంటారో వాళ్ళని, భక్తులని అడిగి నేను చేస్తూనే వచ్చాను. నాకు ఇచ్చిన దాంట్లో నేను చేస్తా, వాళ్ళు దానికి సహకరిస్తే ఇంకా బాగా చేస్తాను. ఇలా నేను చేసుకుంటూ వెళ్ళటానికి గల కారణము అమ్మవారి దయే. యథార్థంగా నేను స్మార్తాన్ని మొత్తం చదువుకుని వైదిక వృత్తిలో ఉన్నటువంటి వాడిని, నాకు ఈ ఆలోచన లేదు. కంచి పరమాచార్యుల వారి దయ వల్ల, మా గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దయ వల్ల నాకు ఈ బుద్ధి కలిగింది. వారిని అడగగా వారు కూడా మంచి సేవా మార్గంలో ఉంటావు కాబట్టి చెయ్యన్నారు. అలాంటి విధంగానే దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయటం కానీ, లేకపోతే ఈ పూజలు చేయటం కానీ, యజ్ఞాలు చేయటం కానీ, ఒక్క హోమము మనం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి చెప్పండి. కలియుగంలో ఒక నీతి ఉంది. మనం దాన్ని గ్రహించినట్లయితే మనం ఈజీగా అన్ని మెట్లు ఎక్కేయచ్చు. కలో సత్సంగం కుర్యాత్. ఎప్పుడూ కూడా 10 మందిని కలుపుకొని ధర్మాన్ని చేయాలి, 10 మందిని కలుపుకొని దానం చేయాలి, 10 మందితో యజ్ఞాన్ని చేయాలి. 10 మంది అంటే 10 కాదు, ఎక్కువ మందితో. అవకాశం అందరికీ ఇవ్వాలి. మనం ఒక్కళ్ళమే చండీ హోమం మన ఇంట్లో చేసుకుంటే ఎన్ని వేలు ఖర్చు అవుతాయి? ఖర్చు తీసేయండి, 10,000 ఖర్చు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి భోజనాలు, మళ్ళీ వాడు వంకర, వీడు శంకర, వాడు తొంకర, ఏదేదో మాటలు, అవమానాలు, వంకలు పెడుతూ ఉంటారు. అయ్యయ్యో ఈ పంతులు గారి కంటే ఆ పంతులు గారు బాగా చేసేవారే, అయ్యయ్యో, ఏదో ఒక రకంగా మనల్ని హేళన చేసేవాళ్ళు. అందుకని చంద్రశేఖర పరమహంస గారు చెప్పిన విధంగా సత్సంగం చేయండి. 10 మంది కూర్చొని చేస్తే తప్పులు ఎతకలేం. ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి కదా. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ భక్తితో ఇవ్వు చాలు. కోట్లు ఉందా ఇక్కడ ఈ ఈ కారికలో? కోట్లు, లక్షలు, రత్నాలు, నాణ్యాలు ఉన్నాయా? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భగవంతుడు అదే కోరతాడు. 10 మంది కలిశారనుకోండి, చక్కగా ఎంత కార్యమనే చేయొచ్చు. అదే భావనతో ఇంతకాలం నడుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఈ యజ్ఞాన్ని అందరూ కలుస్తారనే చేస్తున్నాం. ఎవరూ కలవలేదు, 2-3 కలిశారు, శుభంకరి వెనక్కి వెళ్ళదు. అంటే నేను కానీ, నా సంస్థ కానీ ఒక్కసారి నేను సంకల్పం చేశాక అమ్మవారే నన్ను పరీక్షిస్తున్నారు అనుకుని ముందుకెళ్ళిపోతా. అటువంటి కార్యాలు కూడా బోళ్ళు చేశాను. బోళ్ళు పుష్కరాలే కానివ్వండి, దాన ధర్మాలే కానివ్వండి, నిత్యము జరిగే అన్నదానము కానీ, మేము ఒకసారి మొదలు పెడితే ఆపే శక్తి నాకు కూడా లేదు. మళ్ళీ అమ్మవారే ఆపాలి. మొదలుపెట్టేది ఆవిడ, ఆపేది ఆవిడే. నేను జస్ట్ దాంట్లో ఒక పాత్రను మాత్రమే. నా పాత్ర లేకపోతే నీ పాత్ర రావచ్చు, ఇంకో పాత్ర రావచ్చు. అది ఆ సంస్థకి ఉన్నటువంటి గొప్ప కరుణ. దానికి కారణము మేము చేసిన అనుష్ఠానం అనుకోవచ్చు, మా గురువర్యుల యొక్క కృప అనుకోవచ్చు, మాకు ఉన్నటువంటి అనుభవం అనుకోవచ్చు. వెనక్కి జరిగే ప్రసక్తే లేదు. చెయ్యాలి అని అనుకున్నాక ఒక్కడు కట్టిన 18,000 వాడి పేరు మీద అయినా సరే 18 క్షేత్రాల్లో చేస్తా. అటువంటి అకుంఠిత సంకల్పంతో ఉంటా, వెనకాణ్ణు. ఎందుకంటే ధనము మిథ్య, బుద్ధి మిథ్య. ఇవాళ ఉన్న బుద్ధి రేపు ఉండదు. ఇప్పుడు ఈ వీడియో చూడంగానే కట్టాలి అనిపిస్తుంది. వీళ్ళు భర్తను అడిగినా, భర్త భార్యను అడిగినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే పోతుంది. బుద్ధి మిథ్య, ధనము మిథ్య, తిండి మిథ్య. ఏది శాశ్వతం అంటే ఆత్మ. ఇక్కడ నువ్వు అనుకున్నావు, ఇక్కడ నీకు అనిపించింది చేయాలి. ఇక్కడ నువ్వు వెనకాడితే ఇక నువ్వు శక్తిని నమ్మనట్టే కదా. అమ్మవారిని నమ్మాలి అంటే, అమ్మ అనుగ్రహం పొందాలి అంటే అందరూ అనుకుంటారు చాలా సులభమని. ఏముందులేండి, ఒక గుప్పెడు కుంకుమ, ఓ పిటికెడు పసుపు ఇచ్చేస్తే అమ్మవారు కరుణిస్తారు అని. ఇస్తుంది,
కరుణే ఇస్తుంది, నీకివ్వదు. నీకు మంచి బుద్ధి రచ్చేటువంటి కరుణ ఇస్తుంది. పరీక్ష చేస్తూనే ఉంటుంది. జీవితమే ఒక పరీక్ష. కాబట్టి ఈ యొక్క కర్తవ్యకి చాలా ప్రత్యేకత ఉంది. ఇది సర్వసాధారణంగా ఎవరు చేయరు. ఇది ఒక అచీవ్మెంట్. చేయరు, రిస్క్ కదా. డబ్బున్న వాళ్ళు చేయవచ్చు, పెద్ద పెద్ద స్వామీజీలు చేయవచ్చు. సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు ప్రతి క్షేత్రములో వారి పేరుతో హోమం చేయించుకోవాలంటే అక్కడికి టికెట్ కట్టాలి ఆన్లైన్లో. అది జరుగుతుందో లేదో వాళ్ళకి తెలియదు. అది హోమం జరిగిందా, ఎప్పుడు జరిగింది, ఆ టైంలో ఏం జరిగింది అని. మన దగ్గర అయితే కనుక స్పష్టంగా చేస్తాం, మనం లైవ్ పెడతాం. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల లైవ్ పెట్టడానికి కుదరకపోయినా తర్వాత మనం రికార్డ్ చేసి పంపిస్తాం. జరుగుతుంది అంటే జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. శ్రీ శుభంకరి సేవా సమితి వారు నిర్వహించే ఈ అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించి యాత్ర గురించి మాతో చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ శుభంకరి సేవా సమితి వారు ఈ కండక్ట్ చేయబోయే ఈ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయదలుచుకుంటే కనుక కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయండి.